సహస్ర ఇంటికి మరోసారి క్లూస్ టీం వెళ్ళింది. సహస్ర ఇంట్లో హత్య చేసిన బాలుడి ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తోంది. మరోసారి క్లూస్ టీం ఇప్పుడు పరిశీలన చేస్తోంది. సహస్ర బర్త్డే వేడుకల్లో కూడా ఆ బాలుడు పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. కూకట్పల్లి బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. 10th క్లాస్ స్టూడెంట్ హత్య చేసినట్టుగా నిర్ధారించారు పోలీసులు. ఇప్పటికే ఆ బాలుడిని పోలీసులు అదుపులోకి కూడా తీసుకున్నారు. సహస్ర మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిందితుడి ప్రస్తావన ఇటు అత్యంత క్రూరంగా అందరినీ షాక్ గురి చేస్తోంది. 10వ తరగతి కుర్రాడు ప్రొఫెషనల్ కిల్లర్ లాగా ప్లాన్ చేశాడు. దొంగతనం ఎలా చేయాలి, అడ్డొస్తే అసలు ఏం చెయ్యాలి అన్నది పక్కాగా ప్లాన్ చేశాడు. హుండీ బ్రేక్ చేసి డబ్బులు తీసుకుని వెళ్తూ ఉండగా సహస్ర చూడడంతో ఆమెపై కూర్చొని మరీ గొంతు నులిమాడు. చనిపోయిందో లేదోనన్న డౌట్ తో నిందితుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా బతకకూడదని విచక్షణారహితంగా పొడి చేశాడు. సహస్ర శరీరంపై మొత్తం 21 కత్తిపోట్లు ఉన్నాయి. మెడ, గొంతు, కడుపులో విచ్చలవిడిగా పొడిచి మరీ చంపేశాడు. హత్య తర్వాత పక్క బిల్డింగ్ లో 15 నిమిషాలు దాక్కున్నాడు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అనిల్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అనిల్, చెప్పండి. ఇటు సహస్ర ఇంటికి మరోసారి క్లూస్ టీం చేరుకున్నట్టుగా తెలుస్తోంది. సహస్రతో పాటు నిందితుడి ఇంట్లో కూడా క్లూస్ టీం అటు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అసలు ఇక్కడ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, అప్డేట్స్ ఏంటి? సత్తజ, దీనికి సంబంధించి అంటే సహస్ర హత్యకి సంబంధించి హత్య చేసిన వ్యక్తిని అయితే ప్రజెంట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దానికి సంబంధించి ప్రజెంట్ ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా మరోసారి క్లూస్ టీం అయితే ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీనిలో భాగంగానే ఇటు హత్య చేసిన వ్యక్తి ఇంట్లోనూ, అదేవిధంగా హత్య చేసిన అంటే సహస్రాన్ని ఎవరైతే చనిపోయారో తన ఇంట్లో కూడా క్లూస్ టీం అయితే ఆధారాలు సేకరించారని చెప్పాలి. దీనికి సంబంధించి ఇప్పటికే ఆధారాలు సేకరించారు. ఆధారాల్లో భాగంగా ప్రజెంట్ హంతకుడిని అదుపులోకి తీసుకున్నారు. 10వ తరగతి చదువుతున్న బాలుడిని ప్రజెంట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనే హత్య చేసినట్టుగా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. ముఖ్యంగా పోస్ట్ మార్టం ఆధారంగా ఇదంతా కూడా బయటపడినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ పోస్ట్ మార్టం ఆధారంగా అంటే ఎప్పుడైతే ఈ హంతకుడు హత్య చేశాడో హత్య చేసిన వ్యక్తికి సంబంధించి పలు వివరాలు అయితే బయటపడ్డాయి. ఈ పోస్ట్ మార్టానికి సంబంధించి ముఖ్యంగా హత్య చేసిన వ్యక్తి ఏజ్ దాదాపు 15 నుంచి 20 సంవత్సరాల లోపు, అంటే ఒక కుర్రాడై ఉంటాడని చెప్పేసి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో అయితే తెలుస్తుంది. ముఖ్యంగా హత్య చేసిన సమయంలో అంటే స్టాబింగ్ ఏదైతే చేశాడో హంతకుడు కత్తితోటి పొడిచిన సమయంలో కత్తిపోట్లకు సంబంధించి తను బలంగా పొడిచినట్టుగా కూడా ఎక్కడ లేదని చెప్పేసి పోస్ట్ మార్టంలో తేలింది. కాబట్టి అంటే బలంగా కాకుండా ఒక కుర్రాడు అంటే బలమైన వ్యక్తి, అంటే దాదాపు 25 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఉన్న వ్యక్తి అయితే బలంగా పొడిచి చంపే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇతను లోతుగా చంపకుండా బయటనే అంటే ఇంటర్నల్గా కాకుండా బయటనే కత్తిపోట్లు ఉన్నాయని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించారు. పోస్ట్ మార్టం ఆధారంగా కూడా పోలీసులు దర్యాప్తు చేశారు. ఆ పోస్ట్ మార్టం ఆధారంగానే ప్రెజెంట్ హంతకుడిని అయితే పట్టుకున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఈ హంతకుడి విషయానికి వస్తే ముఖ్యంగా ఇతను 10th క్లాస్ చదువుతున్నట్టుగా తెలుస్తుంది. 10th క్లాస్ బాలుడు సంబంధించి పక్కనే ఉన్న బిల్డింగ్ ఏదైతే ఉందో అంటే సహస్ర నివాసం ఉంటున్న పెంట్ హౌస్లో హత్య చేసి దాదాపు 15 నిమిషాలు అదే బిల్డింగ్లో ఉండి ఆ బిల్డింగ్ నుంచి పక్కనున్న బిల్డింగ్లోకి తిను వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే తను నివాసం ఉంటున్న ఇంట్లోకి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. ఎవరు కూడా అతనే హంతకుడని అనుమానించిన పరిస్థితి అయితే కనిపించలేదు. ముఖ్యంగా తను చిన్న ఏజ్, అందులోనూ బాలుడు కావడంతో తన మీద ఎలాంటి అనుమానం రాని పరిస్థితి. కానీ ఆ బాలుడు విషయానికి వస్తే విస్తుపోయే విషయాలు, కీలక విషయాలు వెలుగులోకి వస్తున్న పరిస్థితి. ముఖ్యంగా తినకు సంబంధించి, బాలుడికి సంబంధించి తిను ఒక బ్లూ ప్రింట్ కూడా అంటే ఒక లెటర్లో కూడా డీటెయిల్స్ రాసుకున్నాడు. ఎలా ఎంట్రీ ఇవ్వాలి, ఎలా ఎగ్జిట్ ఇవ్వాలి, ఆ దొంగతనం ఎలా చేయాలి, అంటే ముఖ్యంగా తిను ఆ దొంగతనం చేసేందుకు ప్రయత్నించిన సమయంలోనే ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డాడు, ఇంతటి దారుణానికి పాల్పడ్డాడు. కాబట్టి ఎలా ఎంట్రీ ఇవ్వాలి, ఎలా దొంగతనం చేయాలి, దొంగతనం చేసిన తర్వాత ఎలా బయటికి రావాలి అని చెప్పేసి కూడా ప్రీ ప్లాన్డ్గా పకడ్బందీగా 2 రోజుల నుంచి కూడా తిను ప్లాన్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ తర్వాతనే ఇంతటి ఘాతుకానికి, ఇంతటి దారుణానికి ఒడిగట్టినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆ లెటర్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా తినకి సంబంధించి కావచ్చు, తిను సహస్రకి ఫ్రెండ్గా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సహస్ర బర్త్డే సెలబ్రేషన్స్లో కూడా తిను పాల్గొన్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే
ఇతను నాకు తెలిసినంత వరకు అంటే మనకు అందుతున్న సమాచారం వరకు సహస్రాకి ఖచ్చితంగా తను దగ్గరి సంబంధం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది, అంటే పరిచయం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. తల్లిదండ్రులకు కూడా తిన పరిచయం ఉన్నాడు కాబట్టి ఎవరు కూడా తిన మీద అనుమాన పడిన పరిస్థితి ఎక్కడ కూడా కనిపించలేదు. దీనికి సంబంధించే పోలీసులకు కూడా ఎలాంటి అనుమానం రాని పరిస్థితి, అదేవిధంగా తల్లిదండ్రులకు కూడా ఎలాంటి అనుమానం రాని పరిస్థితి. ఇందులో భాగంగానే దాదాపు ఇతను ఈ సీన్ ఆఫ్ యాక్షన్కి సంబంధించి కావచ్చు, క్లూస్ టీము ఘటన స్థలానికి చేరుకున్నారు. హంతకుడికి సంబంధించిన డీటెయిల్స్ సంబంధించి తన ఇంట్లో ఆధారాలు సేకరించిన పరిస్థితి, అదేవిధంగా హత్యకు గురైన సహస్రాన్ని ఇంట్లో కూడా ఆధారాలు సేకరించారు. అయితే ఈ ఆధారాల తర్వాత ముఖ్యంగా తిను ఓటీటీ ప్లాట్ఫామ్లు చూసి ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వల్లనే ఇతను ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆ తర్వాతనే ఇంతటి దారుణానికి వడిగట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా క్లూస్ టీమ్ కూడా ఘటన స్థలానికి చేరుకున్నారు. పూర్తి వివరాలు కూడా సేకరించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇదే బిల్డింగ్లో ఫస్ట్ హత్యకు పాల్పడ్డ తర్వాత అంటే ముఖ్యంగా ఆలోచిస్తే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కావచ్చు, అదేవిధంగా ఎలాంటి టెక్నికల్ ఎవిడెన్స్ కూడా దొరకని పరిస్థితి, హంతకుడికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు కూడా దొరకని పరిస్థితి. అంటే ముఖ్యంగా హంతకుడు ముందుగానే అంటే ఈ బాలుడు ముఖ్యంగా దొంగతనం చేయాలి కాబట్టి ఆ దొంగతనానికి సంబంధించిన ప్రీ ప్లాన్డ్గా ఒక లెటర్లో రాసుకున్నాడు. ఎలా చేయాలి, ఏ విధంగా చేసి బయటపడాలనేది ప్రీ ప్లాన్డ్గా రాసుకున్న తర్వాతనే ఇంతటి దారుణానికి వడిగట్టాడు. కాబట్టి ఆ టైంలో ఎప్పుడైతే దొంగతనానికి వెళ్ళిన తర్వాత తను సహస్రాన్ని సహస్ర చూసి ప్రతిఘటించడంతోనే ఇతను హత్యకు పాల్పడ్డట్టుగా అయితే పోలీసులు ధృవీకరించిన తర్వాత ముఖ్యంగా ఎప్పుడైతే ఇతను చంపడానికి ప్రయత్నించాడో తను బతకకూడదని, ముఖ్యంగా తిను బ్రతికితే మళ్ళీ నా గురించి ఎక్కడ చెప్తుందో అని చెప్పేసి కూడా తను ఆలోచించినట్టుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే తనని హత్య చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే తినకు సంబంధించి దాదాపు మెడపైన 14 వరకు కూడా కత్తిపోట్లు ఉన్నాయి. అదేవిధంగా శరీరం పైన ముఖ్యంగా చెస్ట్ భాగంలో ఛాతి భాగంలో దాదాపు 7 కత్తిపోట్లు ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అంటే ఇదంతా కూడా ముఖ్యంగా పోస్ట్ మార్టం ఆధారంగా ఈ దర్యాప్తులో భాగంగా పోస్ట్ మార్టానికి సంబంధించిన వివరాలు రావడంతో ఈ కేసుకి చిక్కుముడి వీడిందని చెప్పాలి. ఇందులో భాగంగానే ప్రజెంట్ అయితే పోలీసులు ఈ కేసుకు సంబంధించి అంతకుని అదుపులోకి తీసుకొని తన్ని విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ కేసుకు సంబంధించి దాదాపు 4 రోజుల నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి పోలీసులకు సంబంధించి దీనికి వివరాలు సేకరిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సార్ చెప్పండి, ముఖ్యంగా మీరేమనుకుంటున్నారు? అంటే ఈ బాలుడు అంటే ఇంతటి ఘాతుకానికి ఇంతటి దారుణానికి కొట్టాడు అంటే మీరు ఏమనుకుంటున్నారు? మనం ఇక్కడ మీరు ఇక్కడ ఉండేవాడిని కాదు, కానీ మీరు నిన్న బాగా పసిగట్టారు. అంటే మొత్తం క్లూ మీరు బాగా కనిపెట్టారు. నిన్న ఆ గేట్ తెరవడం అనేది బాగా చేశారు మీరు. దాని ద్వారానే ఈరోజు అతను దొరికినట్టుంది బాబు. సో మొత్తానికైతే స్థానికులు చెప్తున్న వివరాల ప్రకారం మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఈ కేసుకు సంబంధించి ఈ కేసు వివరాలకు సంబంధించి కావచ్చు, ఒక రకంగా ఈ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ముఖ్యంగా ఈ కాలనీ ప్రాంత వాసులంతా కూడా ఆశ్చర్యపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు కూడా దాదాపు 4 రోజుల నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. దాదాపు 300 మందికి పైగా అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని విచారించిన పరిస్థితి, వాళ్ళకి సంబంధించిన వివరాలు తెలుసుకున్న పరిస్థితి. ముఖ్యంగా చాలా వరకు కూడా స్థానికంగా నివాసం ఉంటున్న వ్యక్తులందరినీ కూడా ఆధారాలు సేకరించారు. వాళ్ళ వివరాలు కూడా తెలుసుకున్న పరిస్థితి. కానీ ఎక్కడ కూడా ఎలాంటి క్లూ అనేది దొరకకపోవడం, దానికి సంబంధించి పోలీసులు కూడా చాలా వరకు కూడా ఈ కేసుని ఒక సవాల్గా తీసుకొని ఈ కేసుకు ఛేదించే విధంగా అయితే దర్యాప్తు చేశారని చెప్పాలి. ఇందులో భాగంగానే ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా కావచ్చు, పలు కీలక ఆధారాలు సేకరించిన తర్వాత అంటే తల్లిదండ్రుల్ని వివరాలు సేకరించారు, తల్లిదండ్రుల నుంచి ఆధారాలు సేకరించారు. ఆ తర్వాత ముఖ్యంగా ఈ రోజు ఎక్కడైతే పోస్ట్ మార్టం రిపోర్టు డీటెయిల్స్ ఉన్నాయో అదేవిధంగా దీనికి సంబంధించి ఒక సాఫ్ట్వేర్ పర్సన్ డీటెయిల్స్ ఇవ్వడంతో ఈ కేసుకు సంబంధించిన చిక్కుముడి వీడింది. హంతకుడు దొరికాడు. హంతకుడిని ప్రెజెంట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దానికి సంబంధించి ప్రెజెంట్ అయితే పోలీసులు విచారిస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఇంతటి దారుణానికి వడిగట్టాల్సిన అవసరం ఏముందని చెప్పేసి స్థానికులు కూడా చాలా వరకు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంటే ఇంత చిన్న ఏజ్లో ఇంతటి దారుణానికి ఎలా వడిగట్టాల్సి వచ్చింది, అంటే ఇంతటి దారుణంగా ఇంత హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ముఖ్యంగా స్థానికులు చెప్తున్న వివరాల ప్రకారం చాలా వరకు కూడా ఈ బాబుకు సంబంధించి అంటే
ఈ బాబుకు సంబంధించి ఇంత చిన్న ఏజ్లో ఇంతటి దారుణానికి ఒడిగట్టాడంటే ఖచ్చితంగా తిను ఓటీటీ ఎఫెక్ట్, ఓటీటీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పేసి, ముఖ్యంగా ఇంటర్నెట్ యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఇతని మీద ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. సో దీన్ని బేస్ చేసుకునే చాలా వరకు కూడా ఈ కేసుకు సంబంధించి సహస్రాని అనే 10 ఏళ్ల బాలికని చంపిన వ్యక్తి ఎవరు అనేది ఒక ఛాలెంజింగ్గా మారిందని చెప్పాలి. ఆ కేసుకు సంబంధించి కూడా చాలా వరకు కూడా ముఖ్యంగా కీలక ఆధారాలు నిన్నటి వరకు కూడా కీలక ఆధారాలు దొరకని పరిస్థితి. సీసీ ఫుటేజ్ కావచ్చు, అదేవిధంగా టెక్నికల్ ఎవిడెన్స్ కావచ్చు, ఏవి కూడా దొరకని పరిస్థితి. కానీ ఎప్పుడైతే ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందో, రిపోర్ట్ ఆధారంగా వ్యక్తికి సంబంధించి అంటే వ్యక్తి ఎవరు అనేది పోలీసులు పసిగట్టారని చెప్పాలి. అంటే ఏజ్ను బట్టి డిసైడ్ అయ్యారు ఈ వ్యక్తి ఖచ్చితంగా కుర్రోడే ఈ హత్యకు చేశాడని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఎస్ సర్తజ. ఎస్ అనిల్, ప్రెసెంట్ మనం చూస్తున్నాం ఇటు పాపను ఎలా చంపాలి అనేది అటు ఒక లెటర్ రాసుకొని మరి తను ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేశాడు. సో అసలు తన మెంటల్ హెల్త్, ఆ బాలుడు ఎవరైతే ఉన్నాడో తన మెంటల్ హెల్త్ ఎలా ఉండేది, మానసిక ఆరోగ్యం ఎలా ఉండేది, టీచర్స్ కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి ఏమైనా చెప్పారా? ఇంతకు ముందు కూడా ఇటువంటి మేబీ ఇట్లా చంపడం కాకపోయినా ఇట్లా అగ్రెషన్ కానివ్వండి వాటిలో ఏమైనా వాళ్ళు చేంజెస్ చూసారా? దాని గురించి తనకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వచ్చి మాట్లాడారా? సత్యజ, వాస్తవానికి ఈ ఘటనకి సంబంధించి అంటే హంతకుడికి సంబంధించి ఆ బాలుడు ఎవరైతే ఉన్నారో ఆ బాలుడు పేరెంట్స్ ప్రెజెంట్ అయితే మనకి అందుబాటులో లేరని చెప్పాలి. అదేవిధంగా ఆ బిల్డింగ్లో ఉంటున్న వ్యక్తులు కూడా ఎవరు బయటికి రాని పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ బిల్డింగ్ సంబంధించి, అదేవిధంగా ఆ బిల్డింగ్ సంబంధించి పక్కనే ఉన్నారు కాబట్టి ఎవరు కూడా అనుమానించని పరిస్థితి అయితే మనకు కనిపించింది. ఆ కనిపించిన సిచ్యువేషన్లోనే తిను అంతటి దారుణానికి ఒడిగట్టాడని చెప్పేసి స్థానికంగా కూడా కలకలం సృష్టించిన పరిస్థితి. ఈ ఘటనకు సంబంధించి ప్రెజెంట్ ఈ ఇంట్లో వివరాలకు సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అసలు ఇంతటి దారుణానికి ఈ బాలుడు ఎలా ఒడిగట్టాడని చెప్పేసి స్థానికంగా ప్రతి ఒక్కరూ అనుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే స్థానికంగా కూడా చాలామంది ఇక్కడికి రావడం జరిగింది. అంటే తల్లిదండ్రులకు సంబంధించి కావచ్చు, హంతకుడికి సంబంధించిన తల్లిదండ్రులకు సంబంధించి కావచ్చు, ఆ బిల్డింగ్లో ఉంటున్న స్థానికులు కావచ్చు, ఎవరు కూడా ప్రజెంట్ బయటికి రాని పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ మీరు చెప్పినట్టుగా ఆ బాబు యొక్క మెంటాలిటీ ఒకసారి ఆలోచిస్తే, ముఖ్యంగా అతను చేసిన పనిని చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇతను ఒక ప్రొఫెషనల్ కిల్లర్గా అయితే ఉన్నట్టుగా కూడా మనకు అందుతున్న సమాచారం. ఎందుకంటే తను ప్రీ ప్లాన్డ్గా దొంగతనం చేయాలనుకున్నాడు, దానికి సంబంధించి డీటెయిల్స్ సేకరించాడు, డీటెయిల్స్ రాసుకున్నాడు, ప్రీ ప్లాన్డ్గా ఎలా ఎంట్రీ ఇవ్వాలి, ఎలా ఎగ్జిట్ అవ్వాలి, ఎగ్జిట్ అయ్యే సమయంలో ఏమేం చేయాలి, తప్పించుకోవడానికి ఏమేం చేయాలని చెప్పేసి కూడా అతను రాసుకున్న పరిస్థితి. అంటే ముఖ్యంగా లోపలికి వెళ్ళిన తర్వాత గ్యాస్ లీక్ చేయడమా, లేదా ఎవరైనా నా మీద దాడికి ప్రయత్నిస్తే దానికి సంబంధించి ఇంకేదైనా చేయొచ్చా అనే కోణంలో కూడా తను డీటెయిల్స్ అన్ని కూడా పేపర్లో రాసుకున్నాడు. అదేవిధంగా తన ఫోన్కి సంబంధించి కూడా తను చాలా వరకు కూడా ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేవి చాలా వరకు చూశాడు. ఆ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కూడా క్రైమ్ సీన్స్కి సంబంధించి, ముఖ్యంగా ఈ క్రైమ్ సీన్స్ ఎక్కువగా చూసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అంటే దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఆ బాబుకి ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కావచ్చు, ఇంటర్నెట్ యొక్క ఎఫెక్ట్ కావచ్చు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసిందో, తన బిహేవియరల్ చేంజెస్ కూడా చాలా వరకు ఈ కేసులో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఇతను ముందుగానే ప్రీ ప్లాన్ చేసుకొని హత్యకు పాల్పడ్డాడు కాబట్టి, అంటే దొంగతనానికి వచ్చిన తర్వాత హత్య చేశాడు. హత్యకు సంబంధించి సహస్రాని బాలిక, హత్యకు గురైన బాలిక ప్రతిఘటించడంతో హత్య చేసినట్టుగా అయితే నిర్ధారణ అయింది. కాబట్టి బాలుని మాత్రం ప్రెజెంట్ పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఈ బాబుకు సంబంధించి మాత్రం ప్రెజెంట్ స్థానికంగా ఈ సంచలనం సృష్టించిన కేసుకు సంబంధించి కావచ్చు, దాదాపు 4 రోజుల నుంచి పోలీసులు ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. ఆ దర్యాప్తులో భాగంగా క్లూస్ సేకరించి, ముఖ్యంగా ఎలాంటి టెక్నికల్ ఎవిడెన్స్ దొరకకపోయినా కూడా హ్యూమన్ ఇంటెలిజెన్స్ యాంగిల్లో మొత్తం కూడా ఈ దర్యాప్తు చేశారు. దర్యాప్తులో భాగంగానే వాళ్ళని దర్యాప్తు చేసిన తర్వాత అదేవిధంగా పోస్ట్ మార్టం ఆధారంగా ప్రెజెంట్ అయితే పోలీసులు కేసును అయితే ఛేదించారని చెప్పాలి. ప్రెజెంట్ ఈ కేసుకు సంబంధించి సంచలనం సృష్టిస్తున్న కేసుకు సంబంధించి అయితే ఎగ్జాక్ట్లీ దట్స్ ద పాయింట్. అక్కడ ఒక 15 ఏళ్ల బాలుడు పోలీసులు పట్టుకోవడానికి కూడా కొన్ని రోజుల టైం పట్టింది. ఎక్కడ క్లూస్ ను వదలకుండా చాలా జాగ్రత్తగా తన పని తను చేసుకుని వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు ప్రెసెంట్ ఈ బాలుడిని అరెస్ట్ చేసిన జువైనల్ కోర్టులో పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. జువైనల్ కోర్టులో ఆబ్వియస్లీ పెడతారు, కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. సో దీనికి సంబంధించి అసలు సహస్ర తరపు పేరెంట్స్ ఎటువంటి న్యాయాన్ని కోరుతున్నారు, వాళ్ళు ఏమంటున్నారు?
ఇప్పటికే మీడియాతోటి సహస్ర పేరెంట్స్ కూడా మాట్లాడడం జరిగింది, అంటే పోలీస్ స్టేషన్ దగ్గర. అంటే మాకు న్యాయం చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఈ న్యాయానికి సంబంధించి పేరెంట్స్ ఒక్కటే చెప్తున్నారు, ఎవరైతే ఈ హత్యకి పాల్పడ్డారో ఆ హత్యకు పాల్పడ్డ వ్యక్తిని ఖచ్చితంగా శిక్షించాలని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. కానీ శిక్షించడానికి ప్రజెంట్ ఇతను బాలుడై ఉన్నాడు, అదేవిధంగా మైనర్ కావడంతో ఖచ్చితంగా ఇతన్ని జువెనైల్ జైల్లోనే పెడతారు. అయితే ఈ శిక్షకు సంబంధించి మాత్రం ప్రజెంట్ పోలీసులు కేసును అయితే నమోదు చేసుకున్నారు కాబట్టి కేసులో భాగంగా తనకి ఎలాంటి శిక్షలు ఇస్తారు, అదేవిధంగా మైనర్ కాబట్టి జువెనైల్ జైల్లో పెట్టడం జరుగుతుంది. అయితే పేరెంట్స్ విషయానికి వస్తే మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ప్రజెంట్ స్థానికులు కూడా ఇదే పరిస్థితి, స్థానికులు కూడా అదే చెప్తున్న పరిస్థితి. అంటే ఇలాంటి వ్యక్తి, ఇంత చిన్న ఏజ్ ఉన్న వ్యక్తి ఇంతటి దారుణానికి వడిగట్టాడంటే స్థానికంగా మా దగ్గరే, మా ఇంటి పక్కనే ఉంటున్నాడు అని అంటే మేము అసలు ఊహించలేని పరిస్థితి అయితే మనకు కనిపిస్తుందని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. మీరు విజువల్స్లో చూడొచ్చు, ఇదే ఇంట్లో పెంట్ హౌస్లో తను ఉండేది. సో దాంట్లో నివాసం ఉంటున్న బాలికనే సహస్రాన్ని చంపారు. సో ప్రజెంట్ మనం విజువల్స్లో చూడొచ్చు. దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ ఘటనకి సంబంధించి కావచ్చు, ప్రజెంట్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీళ్ళు ఉన్నారు, వాళ్ళతోటి కూడా మాట్లాడదాము. వాళ్ళతోటి మాట్లాడి అసలు ముఖ్యంగా ఈ ఇంటి ఓనర్ తోటి మాట్లాడదాము, అసలు వాళ్ళకి పరిచయం ఉందా లేదా అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఎలా అనుకుంటున్నారంటే ఈ హత్యకి సంబంధించి దాదాపు 4 రోజుల నుంచి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, అసలు ఈ బాలుడు చేశారంటే మీరు ఎలా అనుకుంటున్నారు, అసలు ఊహించారా? ఇంతమంది సఫర్ అయిపోయారంటే పోలీసు వాళ్ళు, వందల పోలీసు వాళ్ళు సఫర్ అయిపోయారు. మేము, మా చుట్టాలు, మేము కనీసం దగ్గర ఒక 100 మంది మేము సఫర్ అయిపోయినాము. అది ఈరోజు ప్రాబ్లం సాల్వ్ అయింది. మమ్మల్ని కూడా నిందించారు, ఇంటి ఓనర్లు కూడా చేయిందని చెప్పేసి వాళ్ళు ఆ పిల్ల తల్లిదండ్రులు కూడా అనుకున్నారు, అనుమానం పడినారు. ఇటువంటి అయినా కూడా మేము భరించినాము. సరే ఆ తేల్తల్లే పోలీసు వాళ్ళకి సహకరిస్తే వాళ్ళే చూస్తారు, వాళ్ళే పెడతారు బయట. బాబు తెలుసా సార్, అంటే ఈ బిల్డింగ్ లో నివాసం ఉంటున్న వ్యక్తి ఈ హత్యకు పాల్పడ్డాడు, ఈ బాబుని ఎప్పుడైనా చూడడం జరిగిందా? మీరు ఎప్పుడైనా? ఇక్కడే ఆడుకుంటారు, క్రికెట్ ఆడుకుంటారు, పిల్లలు అందరూ ఆడుకుంటారు, పిల్లలతో పాటు అబ్బాయి కూడా ఆడుకుంటారు, అందరు ఉంటారు ఇక్కడే. అంటే సహస్రతో ఎప్పుడైనా కలిసి ఉండడం కావచ్చు, మాట్లాడడం కావచ్చు తనతోటి? అది చూడలేదు. పిల్లలు అందరూ ఆడుకుంటారు, అది మాత్రం చూడలేదు. సహస్రతో ఆడుతాడా లేదా అనేది నేను చూడలేదు. పిల్లలందరూ అబ్బాయితో, వాళ్ళ అబ్బాయితో ఆడతాడు, వాళ్ళ అబ్బాయి. మీరు చూసారా? చూసాము. వాళ్ళ తమ్ముడితోనే ఆడతారు కదండి, తమ్ముడితోనే ఆడతాడు, వాళ్ళు ఇక్కడనే ఆడతారు, తమ్ముడితోనే ఆడతారు. వాళ్ళ ఈ సహస్ర వాళ్ళ తమ్ముడితోనే ఆడతాడు ఆ పిల్లగాడు. సహస్ర మా పిల్లలతో ఆడుతుంది, వాడు వాళ్ళతో ఆడతాడు, గల్లీలు అందరితో ఆడతాడు. ఆ పిల్లగాడు, పైన పిల్లగాడు సహస్ర వాళ్ళ తమ్ముడు, గల్లీలు అందరితో ఆడతాడు. వీడనే కాదు, ఎవరితోనైనా ఆడతాడు. ఇక్కడనే కాదు, ఆ పక్కన గల్లీలో పోయి కూడా ఆడతారు. అంటే అసలు ఊహించారమ్మా ఈ ఘటన జరుగుతుంది అని చెప్పేసి? అసలు అనుకున్నారా మీరు? అట్లా అసలు ఊహించలేం, నిజం ఇది ఊహించలేం సార్. పక్క నుండి అంత ఆ బ్రెయిన్, ఏం బ్రెయిన్ అది అసలు. చిన్న పిల్లగాడు అని అనుకుంటాం కానీ ఆ పిల్లగాడు అట్లా వేసిండని అనుకుంటామా? ఇది మాకు షాకింగే. పక్కకుండి ఇట్లా చేసిండు, ఆ బాబు చేసిండంటే ఇంకా షాకింగ్ మాకు. అసలు అంత చిన్న బాబు ఇంతమందిని మన టెన్షన్ పెట్టేసిండు. ఎంత పిల్లగాడు, మూతి మీద మీసం ఇట్లా సరిగ్గా రాని పిల్లగాడు అట్లా చంపిండు, అంత ఘోరంగా చేసిండు ఆ పాపకు. ఇది న్యాయమేనా అసలు? ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడండి, ఎందుకు ఇట్లా చేసిండు ఏంది అడగండి. ఆ పిల్లగానికి శిక్ష మట్టు కంపల్సరీ ఉండాలి, మళ్ళీ ఇంకొకరికి చేయొద్దు. ఇప్పుడు ఇవాళ వదిలేసిరనుకో, రేపు ఇంకా పెద్దగా అయినాక ఇంకెన్ని చేస్తాడు ఆ బాబు? ఇది న్యాయం కాదు. అనవసరంగా పాపను చంపిండు, అంత ఘోరం చేసిండు ఆ బాలుడు. వాస్తవానికి తను ఒక లెటర్ రాసుకున్నాడు, లెటర్లో ఎలా దొంగతనం చేయాలి, ఎలా తప్పించుకోవాలని చెప్పేసి కూడా ఒక లెటర్ రాసుకున్నాడు. ఆ తర్వాతనే ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు. అంటే తన ఏజ్ చూస్తేనేమో అంత చిన్నగా ఉంది, కానీ ఇంతటి దారుణానికి పాల్పడ్డాడు, ఒడిగట్టాడు అనేది ఏంది? వాళ్ళ పేరెంట్స్కు అడుగుండి, వాళ్ళ అమ్మకు అడగండి. అంటే ఎప్పుడన్నా ఇట్లా చేసిండా దొంగతనాలు ఏమన్నా? ఇప్పుడు ఇంట్లో పేరెంట్స్కు తెలుస్తుంది, వాళ్ళ సిస్టర్స్కు తెలుస్తుంది, వాళ్ళకి అడగండి. ఎప్పుడన్నా చేసిండా ఇట్లా, ఏమన్నా చేసిండా, దాన్ని బట్టి అట్లా చేసిండా? ఇప్పుడు పైసలు తీసుకున్నప్పుడు డబ్బుల కోసం వచ్చినప్పుడు వాళ్ళ అమ్మాయి చూసిండొచ్చు, చూసేసరికి అలా చంపేసిండు. మళ్ళీ చూస్తే ఇప్పుడు ఇదే గల్లీలో ఇక్కడనే ఉంటాడు కదా, ఈ పక్కన అపార్ట్మెంటే కదా, అమ్మ చూసింది చెప్తాడేమో అని ఆ ఉద్దేశంతో ఇట్లా బాబు చంపొచ్చు. ఇలా చంపిండంటే ఎంత ధైర్యం ఉంటే ఒక మంచి ప్రాణం తీయాలి.
ఇప్పుడు చిన్న పిల్లగాడే అంటారు కానీ అంత కోసిండంటే ఎంత ధైర్యము. అంటే అంతటి ఆలోచన రావడానికి అంత చిన్న ఏజ్ లో వచ్చిందంటే ఎలా ఊహించుకోవచ్చు అమ్మా, ఎలా ఆలోచించవచ్చు దీనికి సంబంధించి? అదే మేము షాక్ అయిపోయినా. నేను ఇప్పుడు ఆ బాబు చేసిండంటే నేను మొన్న నేను ఇట్లకైనా వెళ్తుంటా ఇట్లా అక్కడ నిలబడ్డాడు పట్టుకొని మంచిగా ఆడుకుంటా. జరిగిన తర్వాత ఇది మా అన్నయ్య వాళ్ళ ఇల్లు, రోజు వస్తున్నా నేను ఇక్కడికి. ఆ ర్యాపిడ్ని పట్టుకొని ఆడ నిలబడ్డాడు, నేను ఇట్లా చూసుకుంటా పోయినా. ఇప్పుడు నేను తెలవంగా నేను షాక్ అయిపోయినా బాబు చేసిండంటే. అంటే అందరి మీద అనుమానం వచ్చింది, ప్రతి ఒక్కరిని కూడా పోలీసులు దర్యాప్తు చేశారు, కానీ ఇంత మీద ఎక్కువ అనుమానపడ్డారు. ఇప్పుడు మా అన్న కొడుకు మీద ఎక్కువ అనుమానపడ్డారు. మీరు ఏ సిరిగిట్ల టీవీలల్లా ఇంటి ఓనర్ కొడుకు చంపిండు అని ప్రతి ఒక్కరు ఇక్కడ చూసుకుంటా పోతురు. మా కుటుంబంలో ఇంతవరకు మాకు సంపడాలు నరకడాలు మాకు తెలియదు. మేము కష్టపడి బతికినోళ్ళము, కష్టపడి సంపాదించుకున్నోళ్ళము. అంటే ఇంత చిన్న ఏజ్ లో తనకి ఇలాంటి ఆలోచనలు రావడం కావచ్చు, అంటే యూట్యూబ్ చూసి ఓటీటీ ప్లాట్ఫామ్స్ వీడియోలు చూసి తిను ఉండొచ్చు కదా. ఇప్పుడు ప్రతి ఒక్కటి చూస్తున్నారు పిల్లలు, ఫోన్లు పట్టుకుంటారు, అవి పట్టుకుంటారు, దాన్ని బట్టి ఇట్లా చెడిపోవచ్చు. కానీ పేరెంట్స్ కరెక్ట్ చూడాలి, ఏం చేస్తుండు బాబు, ఏం వాడుతుండు, ఆయన ప్రవర్తన ఎట్లుంది, ఆయన క్యారెక్టర్ ఏంది, అది తల్లి తండ్రి గమనించి పిల్లల్ని అదుపులో పెట్టుకోవాలి. తల్లిదండ్రులకి తెలియదు అంటారా? ఆ ఘటన జరిగి 4 రోజులు అవుతుంది, ఆ తల్లిదండ్రులకు తెలియదు అంటారా? మీరేం చెప్తారు? తల్లిదండ్రులకు తెలుసో తెలియదో మనకు తెలియదండి. ఏ తల్లిదండ్రి కూడా ఇట్లా చెయ్యి అని పిల్లలకు చెప్పారు కదా. అంటే ఇప్పుడు మేబీ ఆ బాబు చిన్న బాబు మైనర్ కదా, ఆ బాబుకి తెలిసి చేసిండా తెలియదా అని అంటే ఒక లెటర్ రాసుకున్నాడు తను. ఒక లెటర్లో ఎలా వెళ్ళాలి, ఎలా దొంగతనం చేయాలి, ఎలా రావాలి, తప్పించుకోవాలని చెప్పేసి. అంటే ఆ లెటర్ తల్లిదండ్రులు చూసిండారా, లేకపోతే చూస్తే చెప్పకుండా బయటికి చెప్పలేదంటారు? ఆ బాబు లెటర్ రాసుకున్నాడు. ఎందుకంటే బాబు అచ్చ కేసు కదా. ఇప్పుడు మీరు అడిగిన దానికి నేను చెప్తా ఆన్సర్ నీకు. ఇప్పుడు అది ఇప్పుడు అచ్చ కేసు కదా, చూసి ఇట్లా నా కొడుకు మీదకి వస్తుండొచ్చు ప్రతి ఒక్క తల్లికి ఉంటుంది, అది వాస్తవమే. ఇప్పుడు చూసి ఇట్లా దాచిపెట్టచ్చు కదా. ఇప్పుడు బయట పడ్డానికి ఇప్పుడు మేము మాట్లాడలేకపోవచ్చు, అవునా కదా? ఇప్పుడు ఇది ఖచ్చితంగా తల్లికి తెలిసే ఉంటుంది, ఇది తెలియకుండా మట్టుకు ఉండదు. అదే అండి, తెలిసే ఉంటుంది. చదువుకున్న వాళ్ళైతేనేమో తెలుసుంటుంది, తల్లిదండ్రి చదువుకొని పిల్లల్ని అబ్జర్వ్ చేస్తుంకంట ఏం చేస్తున్న వాళ్ళకైతే తెలుసుంటుంది. ఇప్పుడు వాళ్ళు చదువుకున్న వాళ్ళు మళ్ళీ పని చేసుకొని బతుకునే వాళ్ళు తెలియదు కదా. మళ్ళీ ఏ తల్లిదండ్రి అయినా కానీ బాబు అట్లా చేయాలని కోరుకోరు. ఎంత చెడ్డ తల్లిదండ్రి అయినా బాబు మంచిగా ఉండాలని, ఫ్యూచర్ మంచిగా ఉండాలని ఆలోచిస్తారు. మళ్ళీ దాన్ని ఎట్లా ఉంటుందో. కానీ ఆ పాపకు మాత్రం చాలా అన్యాయం జరిగిందండి. అన్నం పుణ్యం తిరగని పాప బలి అయిపోయింది. దానికి ఏం న్యాయం అవుతుందో, ఏం న్యాయం చేస్తారో. ఇన్ని రోజులు మేము ఎంత సఫర్ అయినాము, 4 డేస్ నుంచి అంత సఫర్ అయినామండి. మా అక్క వాళ్ళు ఓనర్లు ఎంత సఫర్ అయినాము. కాచిగూడలో మా ఇల్లు ఉంటే అక్కడ ఉంటే పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నామండి. రోజు ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాం. ఎందుకంటే మా బావ బాగాలేదు, హెల్త్ బాగాలేదు, మా అక్కకి హెల్త్ బాగాలేదు. మా బాబు అంత యాక్టివ్గా ఉంటాడు, మా కోడలు ఉన్నంత యాక్టివ్గా. చాలా భయపడిపోయినాము. ఓనర్ వాళ్ళు ఇదే అపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు చేశారు, ఇదే అపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు చేశారని అంటే చాలా మాకు హార్ట్ అటాక్ వచ్చినంత పని అయిపోతుంది. కేసుకు సంబంధించి పోలీసులు అయితే మొత్తానికి అంతకుండా అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. కేసులో భాగంగానే స్థానికంగా కలకలం సృష్టించిన ఈ సహస్రిని హత్య కేసు అయితే మొత్తానికి మిస్టరీ వీడిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. స్థానికంగా కూడా చాలా మంది కూడా ఇంతటి దారుణానికి వడిగట్టిన బాబు, అంటే ఒక చిన్న ఏజ్ పర్సన్ ఇంతటి దారుణానికి ఎలా వడిగట్టారని చెప్పేసి ప్రెజెంట్ అయితే ఈ కేసుకు సంబంధించి పోలీసులు బాలుని అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకొని ప్రెజెంట్ దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ అనిల్. ఒక 10th క్లాస్ పిల్లాడు హత్య చేశాడంటే నమ్మలేకపోతున్నామని అన్నారు సహస్ర మేనమామ మల్లేష్. ఆ దుర్మార్గుడు సహస్ర పుట్టినరోజు కూడా వచ్చాడని అంటున్నారు. బాలుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడే ఇంతటి దారుణానికి ఒడిగట్టాడంటే జైలు నుంచి రిలీజ్ అయ్యాక ఇంకెన్ని దారుణాలు చేస్తాడో అని అంటున్నారు. ఉరిశిక్ష వేస్తేనే సహస్ర ఆత్మ శాంతిస్తుంది అంటున్న మల్లేష్ తో మా ప్రతినిధి విజయ్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ కూకట్పల్లిలో సంచలనం రేపినటువంటి 11 సంవత్సరాల బాలిక సహస్ర మృత్యు ఏదైతే మర్డర్ మిస్టరీ అయితే ఎట్టకేలకు ఒక ముగింపుకు వచ్చిందని చెప్పాలి. ఆ నిందితుడిని హత్య చేసినటువంటి నిందితుడిని మైనర్ బాలుని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనతో పాటు సహస్ర మేనమామ మల్లేష్ ఉన్నారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మల్లేష్ గారు, ఆ బాలుడితోని అంటే ఆ నిందితుడితోని సహస్ర అన్నయ్య అంటుకుంటూ తిరిగేదన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎలా ఉండేది అసలు సహస్ర? పాప ఎప్పుడు కూడా వాడిని ఎప్పుడైనా కూడా అన్నయ్య అనే పిలుస్తుంది. వాళ్ళ అక్క దగ్గరికి కూడా పోయేది. బాబుకి చెల్లి ఉంది, వాళ్ళ అక్క దగ్గర కూడా ఆడుకుంటుండే.
ఇద్దరు మంచిగానే ఉంటుండే. సహస్రిని వాళ్ళ తమ్ముడు కూడా ఇద్దరు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకుంటుండే మంచి అన్నయ్య అంటుండే, అక్క అంటుండే. బర్త్డేకి కూడా వచ్చిండ్రు. అంటే సహస్ర బర్త్డేకి ఆ బాలుతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వచ్చారా? అక్క వాళ్ళ అన్నను చెల్లి ఇద్దరు వాళ్ళ ముగ్గురు ఉంటారు. మొత్తం ముగ్గురు కూడా వచ్చి పాపకి బర్త్డే రోజు కేక్ కూడా పెట్టారు. అంటే అసలు అనుమానం వచ్చింది ఆ బాలుడి పైన మీకు? అంత చిన్న పోరాడు చేస్తాడని ఎవరు కూడా అనుకోలేరన్న. అంత చిన్న పోరాడు చేస్తాడని ఎప్పుడూ అనుకోము, ఎవరు కూడా అనుకోము. 10th క్లాస్ పోరాడు ఒక పిల్లని ఇంత ఘోరంగా చంపుతారని ఎవరు కూడా ఊహించలేము కూడా. అసలు డౌట్ కూడా రాదు. అది ఆల్రెడీ బాబు ఎలా చేయాలి అదంతా ఆల్రెడీ పేపర్ నోట్స్లో అన్నీ రాసుకున్నాడు. ఎలా డోర్ ఓపెన్ చేయాలి, ఎట్లా క్లోజ్ చేయాలి, ఎట్లా దాని గ్యాస్ గురించి రాసుకున్నాడు. గ్యాస్ పేల్చేద్దాం, ఒకవేళ మర్డర్ చేసినా కూడా గ్యాస్ పేల్చేస్తే గ్యాస్ వల్ల ప్రమాదం వల్ల పాప చనిపోయిందని అనుకుంటారని చెప్పేసి అన్ని పేపర్ మీద రాసుకున్నాడు. అన్నీ డీటెయిల్గా జరిగింది. పోలీసులు అటు ఇటు పడి బాబునైతే పట్టుకున్నారు. పాపకు వానికి ఇంకా శిక్ష పడితేనే పాపకు కొంచెం ఆత్మశాంతి కలుగుతుంది. శిక్ష అనేది కూడా ఎట్లా అంటే అన్ని ఒట్టిగా 10 ఏళ్ళు జైలు శిక్ష వేసి వదిలేసేటట్టు అయితే కాదు. ఖచ్చితంగా వానికి ఏదో ఒకటి గట్టిగానే పడాలి. వాడు ఉరి శిక్ష మాత్రం ఖచ్చితంగా వేయాలి. ఎందుకంటే వాడు ఇప్పుడే చేసిండు. ఇప్పుడు ఇంత చిన్న వయసులోనే పాపను అంత ఘోరంగా మర్డర్ చేసిండు అంటే జైలు నుంచి బయటకు వచ్చినాక ఇంకెన్ని చేస్తాడని, ఇంకెన్ని ఘోరాలు చేస్తాడు. అవన్నీ కావద్దు అంటే ఇలాగే మిస్టరీలు ఇప్పుడు అంటే దొరికిండు. నెక్స్ట్ టైం వచ్చినాక ఏం చేయాలి, ఇంకా కేర్ఫుల్గా ఇంకా ఇంకా కేర్ఫుల్గా చేస్తుండొచ్చు. ఇంకెన్ని పానాలు పోతాయి వాడు వచ్చినాక. అందుకని ఖచ్చితంగా వానికి ఉరిశిక్ష వేయాలి. ఉరిశిక్ష వేసేదాకా ఖచ్చితంగా పోరాడతాం మేము. ఖచ్చితంగా ఉరిశిక్ష వేసేంత వరకు మేము ఖచ్చితంగా ధర్నాలు కానీ ఇంకా పెద్ద లెవెల్ కానీ పోనీకి కూడా రెడీ ఉన్నాం. ఖచ్చితంగా శిక్ష అనేది వాడాలి. ఇప్పుడు ఆ బాలుడు మీ అక్క వాళ్ళతో మీ బావ వాళ్ళతో సన్నిహితంగా కూడా ఉండేవాడంటూ కూడా తెలుస్తూ ఉంది. అంటే వీళ్ళని క్లోజ్గా గమనించినటువంటి ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా? క్లోజ్గా అంటే పక్క బిల్డింగే కదా, పక్క బిల్డింగే. కింది నుంచి పైనుంచి ఎవరు ఏం చేసినా కూడా మొత్తం క్లారిటీగా అనిపిస్తుంది. ఎప్పుడు ఎవరు వస్తుర్రు, ఎప్పుడు ఎవరు వెళ్తుర్రు అన్నీ వాళ్ళకి తెలుసు కదా. పక్కకే పిల్లలకి కూడా అడుగుతుండొచ్చు, చెప్పనీకి రాదు కదా. పిల్లలు కూడా మీ డాడీ ఎప్పుడు పోతాడు, మీ మమ్మీ ఎప్పుడు పోతుంది అన్నీ క్లారిటీగా తెలుసుకున్నాయి. ఎందుకంటే పైన నుంచి చూస్తే వీళ్ళ పెంట్ హౌస్ క్లారిటీగా కనిపిస్తుంది. ఎప్పుడు వస్తుర్రు, ఎప్పుడు వెళ్తుర్రు అన్నీ తెలుసు వానికి. అన్నీ తెలుసుకొని ప్లాన్ ప్రకారంగానే పిల్లని హత్య చేసిండు. అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేసేవారు, వాళ్ళ తల్లిదండ్రుల ప్రవర్తన ఎలా ఉండేది? అంటే గతంలో ఈ నిందితుడు ఏమైనా ఇలాంటి కార్యక్రమాలకు ఏమైనా పాల్పడినట్టుగా ఏమైనా ఐడియా ఉందా? మాకంత ఐడియా లేదు. వాళ్ళు ఏం చేస్తారనేది తెలియదు మాకు, పేరెంట్స్ కానీ. సో అత్యంత దారుణానికి ఒడిగట్టినటువంటి ఆ నిందితుడు, ఆ మైనర్ బాలుడు ఎవరైతే ఉన్నారో సహస్రినికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను తన ఇంటిని కూడా పూర్తిగా 24/7 మానిటర్ చేసేవాడంటూ కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే చేస్తేనే ఈ ఉదంతానికి పాల్పడేటువంటి అవకాశం ఉంది, లేకపోతే అసలు ఎక్కడ ఏం జరిగేది అనేది కూడా తెలిసేది కాదు. సో ఖచ్చితంగా తన పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా తన మేనమామ తన బంధువులు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ హరీష్తో విజయ్, బిగ్ టీవీ, కూకట్పల్లి నుండి.